రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుంటున్నారు. చిన్న పెద్దలందరూ వచ్చి పాత వస్తువులను మంటల్లో వేస్తున్నారు. పాత వస్తువులు, ఆలోచనలను మంటల్లో కాల్చేసి కొత్తదనానికి స్వాగతిస్తున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఊరు వాడ అంతా ఒక్కటై భోగి పండుగ జరుపుకుంటున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో భోగి మంటలపై నీటిని వేడి చేసి స్నానం చేస్తామని చెబుతున్నారు పలువురు. ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ కు సంస్కృతి సంప్రదాయాలను తెలిసేలా వేడుకలు చేస్తామంటున్నారు ప్రజలు. ఇలా ప్రతి ఒక్కరూ ఒకే దగ్గర పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు సిటీ పబ్లిక్. మరోవైపు ఉదయం నుంచే సిటీలోని టెంపుల్స్ భక్తులతో సందడి మొదలైంది. పండుగ రోజు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకల కోసం నగర ప్రజలంతా ఇప్పటికే ఊర్లకు వెళ్లారు. రైట్, హైదరాబాద్ లో భోగి సంబరాలపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మౌనిక లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మౌనిక, నగరంలో భోగి విశేషాలేంటి, ఎలా జరుపుకుంటున్నారు ప్రజలు? ముందుగా మీకు అండ్ వీసిక్ వ్యూవర్స్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ఆరంభాన్నే భోగిగా జరుపుకుంటూ ఉంటారు. భోగ భాగ్యాలను కల్పించాలంటే కూడా భోగి మంటల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇక ఎప్పట్లానే ఈసారి కూడా చాలా ప్రాంతాలలో భోగి మంటలు వేసుకొని కూడా భోగి పాటలు పాడుకుంటూ కూడా ఈ మంట చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు మనం మూసాపేటలోని రెయిన్బో విస్టా గేట్ కమిటీలో ఉన్నాము. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి కూడా, అంటే సూర్యుడు ఉదయించిన ముందు నుంచి కూడా భోగి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. పాత పద్ధతులానే ఇక్కడ కూడా భోగి వేడుకలు జరుగుతున్నాయి. పాత చేదు అనుభవాలను, జ్ఞాపకాలను కూడా ఈ భోగి మంటల్లో వేసి ఇప్పటి నుంచి లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఏకమై ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి గేట్ కమిటీస్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటుంటారు కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండేలా అయితే వేడుకలు జరుగుతున్నాయి. ఉదయాన్నే చిన్నారు కూడా సైతం ఇక్కడికి వచ్చి మన భోగి కావచ్చు, సంక్రాంతి విశేషాలు, ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం విజువల్స్ లో. ఇంకా చాలా వరకు అయితే ఇక్కడికి వచ్చి భోగి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ భోగి మంట చల్లని తర్వాత ఇక్కడ వేణీళ్లు కాచుకొని ఆ వేణీళ్ళని కూడా చిన్నపిల్లలకి స్నానానికి ఉపయోగిస్తుంటారు. మనతో పాటు ఇక్కడ కమిటీ వాళ్ళతో వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా భోగి సెలబ్రేషన్స్ అంతరించిపోతున్న క్రమంలో మళ్ళీ ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? V6 యాజమాన్యానికి, ప్రేక్షకులకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఇది అంతరించిపోవడం ఏమి ఉండదమ్మా. మన సాంప్రదాయాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనకు పండుగలు. గెటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న ఉపయోగం కూడా ఏంటంటే, ఊరు కంటే కూడా తక్కువ ప్లేసులలో గెటెడ్ కమ్యూనిటీలు నిర్మించారు బహుళ అంతస్తులతోటి. సో ఇక్కడ జనం కూడా ప్రతిరోజు కలుస్తడము, ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ఉంటుంది. ప్రతి పండగను కూడా ఇదే ఆప్యాయతతోటి సాంప్రదాయంగా జరుపుకుంటారు. ఈరోజు ఉదయం 5 గంటలకు భారీ సంఖ్యలో వచ్చి పిల్లలు, పెద్దలు అందరూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఉదయం లేచి తల్లిదండ్రులు లేపి పండుగల గురించి చెప్పేడుతుండే. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు హైదరాబాద్లో ముఖ్యంగా నగరాలలోకి వచ్చినాక గేటెడ్ కమ్యూనిటీల పుణ్యమాని ప్రతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అక్కడ అయితే ఒక గల్లీలోనూ ఒక సందులో చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, అందరూ కలిసి ఐకమత్యంగా మేము దాదాపుగా 2572 కుటుంబాలు మావంటే 10,000 జనాభా. సో ఈ 10,000 జనాభాలో ఊర్లకు పోయిన వాళ్ళు పోయినా కూడా ఇంకా భారీ సంఖ్యలో పండుగలు జరుపుకోవడం. ఈ సంక్రాంతి పండుగ, భోగి పండుగలలో మన పాత వస్తువులు ఎట్లయితే వేసి తగలబెడుతున్నాం, అట్లనే మన మనసులలో ఉన్న మలినము, పాత ఈ చెడునంతా పారద్రోలో నిప్పులలో కాల్చి, సో కొత్త మనసుతోటి, కొత్త హృదయంతో మళ్ళీ జీవితం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు ఈ పండుగలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది ఓన్లీ భోగి సెలబ్రేషన్స్ కాదు, ఇక్కడ పిల్లలకి సాయంత్రం సామూహికంగా భోగి పండ్ల కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతోపాటు ఈ గేట కమిటీ చుట్టూ కూడా రంగవల్లు ఆకట్టుకుంటూ ఉన్నాయి. సార్, భోగి పండ్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మెయిన్గా ఎంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు భోగి మంటల్లో? సాయంకాలం 4-4:30 టైంలో స్టార్ట్ అవుతుందండి. అప్రాక్సిమేట్లీ అంటే రెగ్యులర్గా కంటిన్యూ ఒకటేసారి వచ్చి ఉండదు. ఒక 20-30 మంది ఒకటేసారి ఉంటారు. అట్లా కంటిన్యూస్గా నడుస్తుంటుందండి. సో ఈవినింగ్ అది 4 o'clock స్టార్ట్ అవుతుందండి.
చూసుకోవచ్చు చిన్నాళ్ళు కూడా ఉదయమే లేచి చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చి కూడా భోగి సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. సో చిన్నతనంలో ఎలా జరిగేది భోగి వేడుకలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, సేమ్ అదే ఆనవాయితీ అదే పద్ధతిలో పాల్గొంటున్నారా? పద్ధతి అదే, కాకపోతే ఇప్పుడు నూతన టెక్నాలజీ దీని ప్రకారం పల్లెటూళ్ళలో లాగా కాకుండా ఇక్కడ కూడా చేసుకుంటున్నాము. ముఖ్యంగా మా కాలనీలో 2500 ఫ్యామిలీస్ ఉన్నాయి. భారతదేశం అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. దీన్ని మినీ ఇండియా అంటాం అన్నమాట. సో మొట్టమొదట వచ్చిన పండుగ ఇంగ్లీష్ క్యాలెండర్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరుపుకునే పండుగ. అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. మీ ప్రేక్షకులందరికీ మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఎంతసేపు భోగి మంటలు వేశారు? మేము వచ్చేటప్పుడు 5:30 అయింది, కానీ ఇంక అప్పటికే వేశారు. ఆల్మోస్ట్ 2 hours చేశాను అనమాట. నేను యాక్చువల్లీ చూడడం ఫస్ట్ టైం, ఎప్పుడు విలేజ్కి వెళ్ళలేదు, నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు అసలుకి ఎంత మినీ అట్మాస్ఫియర్ మొత్తము, అండ్ అసలుకి మన రిచువల్స్ ఏంటి, మన ఫెస్టివల్స్ ఎట్లా ఉంటాయి. రేపు ఉంటాయి. నిన్ననే ఇవాళ ఉదయం భోగి మంటలు వేసారు. సూర్యోదయం ముందే భోగేస్తారండి. పాత జ్ఞాపకాలు, పాత చెడు జ్ఞాపకాలన్నీ పోయేట్టుగా సూర్యోదయం ముందే భోగి మంట వేస్తారు. నిన్న సాయంత్రం నుంచే మా కమ్యూనిటీలో సంక్రాంతి ఉత్సవాలు స్టార్ట్ అయినాయండి. నిన్న ప్రతి ముగ్గుల పోటీలు స్టార్ట్ అయిపోయినాయి. ఇవాళేమో భోగి మంటలు వేసారు. సాయంత్రం పిల్లలందరికీ, చిన్న పిల్లలందరికీ సామూహికంగా భోగి పళ్ళు పోస్తారండి. మళ్ళీ సాయంత్రం కూడా ప్రతి బ్లాక్ ముందు, లాబీ ముందు ముగ్గులు వేస్తారు ఇవాళ. సో పండుగకి ఊరికి వెళ్ళలేదనే మిస్ అవుతున్నారా? ఇక్కడనే అన్ని రకాలుగా యాక్టివిటీస్ జరుగుతున్నాయా? ఊరి అనే గుర్తు కూడా రాదండి మాకు. ఊరిలో ఉన్న కార్యక్రమాలన్నీ చాలా ఇక్కడే జరుగుతుంటాయి. ఊరికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు మాకు ఎప్పుడు. సో ఎలా జరుపుకుంటున్నారు ఫెస్టివల్? మాకు యాక్చువల్లీ ఇక్కడ సండే నుంచి మేము స్టార్ట్ చేసినాము రంగోలీ ఈవెంట్స్ తోటి. ఆ రోజు కాంపిటీషన్స్ పెట్టి మేము ప్రైజెస్ ఇవ్వడము, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు భోగి మంటలు, రేపు పొంగలి కూడా ఉంది, సంక్రాంతి పొంగలి, దాన్ని కుక్ చేసి చేస్తాము. మళ్ళీ మేము ఇక అంటే ట్రెడిషనల్గా ఉండాలని గంగిరెద్దుని, ఆవుని, హరిదాసుని కూడా మా కమ్యూనిటీకి ఇన్వైట్ చేసి మొత్తము ఊరేగింపు చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ ఏమన్నా ఉంటే ఆఫరింగ్స్ అవన్నీ ఇచ్చుకుంటారు అన్నట్టు. మళ్ళీ ఈవినింగ్స్ అంతా కైట్ ఫెస్టివల్ ఉంటుంది అన్నట్టు. మాకు సెంట్రల్ పార్క్లో అందరూ ఒక దగ్గరకు వచ్చి కైట్స్ ఎగిరేస్తారు. సో ఇది మొత్తానికైతే ఇక్కడ రెయిన్బో విస్టాలో అయితే ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ఉదయం 5 గంటల ముందు నుంచే కూడా భోగి వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నారు. పిడికలు కావచ్చు, దాంతోపాటు పాత ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఇక్కడ అగ్నికి ఆహుతి చేస్తే మంచిదని కూడా అందరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అందుకే చాలా వరకు చిన్నాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ భోగి మంటల్లో ఈ యొక్క కట్టలను కావచ్చు, పాత వస్తువులను కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాలలో అయితే ఈ ఏడాది భోగి మంటలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న కాలనీలలో, గల్లీలలో కూడా ప్రతి ఇంటి ముందు కూడా భోగి మంటలు వేసుకొని భోగి భాగ్యాలు ఉండాలని కూడా భోగికి సంబంధించిన పాటలు పాడుతూ కూడా దాని చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. దాని తర్వాత స్పెషల్గా ఈ భోగి మంటలు అవన్నీ కూడా ఆరిపోయిన తర్వాత దీని నుంచో బూడిదని కూడా బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకుంటే దిష్టి కానీ ఇంకేమైనా దోషాలు ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడ కూడా చాలా మంది పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే భోగికి సంబంధించిన మంట ఆరిన తర్వాత బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఎందుకు, ఏం సెంటిమెంట్ ఉంటుంది మీకు ఇక్కడ? మనకున్న చెడు అంతా పోతుందండి బొట్టు పెట్టుకుంటే. ఇది చెడు కూడా పోతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే బూడిద ఉంటుందో దాన్ని తీసుకెళ్లి ఇంట్లో చల్లుకోవడము, వాటర్ ట్యాంక్లో వేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ట్రెడిషనల్గా ఆనవాయితీగా ఏ విధంగా అయితే భోగి పల్లెటూర్లలో కనిపిస్తుంది, భోగి మంటలను ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో సేమ్ అదే పద్ధతిగా అయితే కాలం మారిన, టెక్నాలజీ మారిన పల్లెల నుంచి ఇక్కడికి వచ్చినా కూడా అదే సాంప్రదాయం, అదే ఆనవాయితీగా అయితే ఇక్కడ భోగి మంటలు జరుపుకుంటున్నారు. ఇక సాయంత్రము 4-4:30 మధ్యలో అయితే ఇక్కడ పిల్లలకి సామూహికంగా భోగి పండ్లు పోస్తారు. దాంతోపాటు కైట్ ఫెస్టివల్, ఆ ఒక్క పండుగ వైబ్ని తీసుకొచ్చేందుకు కూడా హరిదాసులు కావచ్చు, గంగిరెద్దు విన్యాసాలు, ఇట్లాంటివన్నీ కూడా పల్లెల్లో కనిపించే అరుదైన దృశ్యాలన్నిటి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలు అయితే ఇక్కడ గేట్ కమ్యూనిటీస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. చంద్రిక.